ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొదలైంది. కాకపోతే అసెంబ్లీలో ఈరోజు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎటువంటిది అంటే భారతదేశ ప్రజాస్వామ్యం సిగ్గుపడేటటువంటి సంఘటన అది. చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పించారు అసెంబ్లీలో నిలబెట్టి. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు. సరే, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. గవర్నర్ గారి ప్రసంగం జరుగుతుండగా ఆయన వాకౌట్ చేశారు. సరే, ఆ వాకౌట్ కరెక్టా కాదా అన్న విషయం మీద మీరే కమెంట్ చేయండి. కానీ ఈరోజు గవర్నర్ గారితో చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పించడం అన్నది నిజానికి నాకెందుకో డైజెస్ట్ అవ్వట్ల. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదేమో. అసెంబ్లీ అన్నది ఒక దేవాలయం. ఆ దేవాలయంలో నిలబెట్టి గవర్నర్ గారితో అసెంబ్లీలో అబద్ధం చెప్పించాడు చంద్రబాబు నాయుడు గారు అంటే నిజంగా నాకెందుకో కోపం వస్తుంది. ఇది మొదటిసారి జరగలేదు. ఇంతకు ముందు కూడా ఒకసారి జరిగింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 14 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పేసి గవర్నర్ గారితో చెప్పించాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, గవర్నర్ గారితో చంద్రబాబు నాయుడు గారు చెప్పించడం ఏంటని చెప్పేసి మీలో కొంతమందికి సందేహం రావచ్చు. విషయం ఏంటంటే గవర్నర్ గారి స్పీచ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ అనేది ప్రిపేర్ చేసి గవర్నర్ గారికి పంపిస్తుంది. ఆ స్పీచ్ని గవర్నర్ గారు అసెంబ్లీలో నిలబడి ఆయన ఆ స్పీచ్ని చదువుతారు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే, డైరెక్ట్గానే చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారితో ఈ అబద్ధాలు చెప్పించారు. ఇక ఏంటి పాషా గారు అబద్ధాలు అని చెప్పేసి గుండెలు బాదుకుంటారు అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. చెప్తాను, కొంత జాగ్రత్తగా వినండి. దాని తర్వాత మనము కొన్ని సాక్ష్యాలు ఆధారాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు నిజాలు ఏమున్నాయో మాట్లాడుకున్నాం. పోయేదే ఉంది, పోరాడితే పోయేది ఉంది. బొంగు ప్రాణం పోతే పోయింది. ఈరోజు కాకపోతే ఓ 10 ఏళ్లకు 5 ఏళ్లకు 2 ఏళ్లకు పోతే కదా, అది ఈరోజు పోతే పోయేదే ఉంది. ఓసారి విన్నాం. From the very first year of governance in 2024. ఒక్కొక్క పదాన్ని జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులోకి నేను మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తాను. ఒక్కొక్క పదాన్ని వినండి. From the very first year of governance in 2024, my government has moved swiftly to implement its commitments, beginning by making the Super 6 guarantees a super hit, emerging as one of the largest DBT initiatives globally. గవర్నర్ గారు చెప్పేది ఏంటంటే వెరీ ఫస్ట్ ఇయర్ నుంచి అంటే 2024 ప్రభుత్వం వచ్చినప్పటిచ్చే సూపర్ 6 అన్నది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అని చెప్పేసి, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి ఇక్కడ గవర్నర్ గారు ఆ స్పీచ్ చదువుతున్నారు. గవర్నర్ గారు చెప్తున్నారు. నాకు అర్థం కాని విషయం, దయచేసి మీరు నాకు సమాధానం చెప్పాలి. కొంత నేను అటు ఇటుగా కొంత కోపం అనేది నాకు వస్తే క్షమించండి. సూపర్ 6 అనేది మొదటి సంవత్సరం నుంచే అమలు చేశాము అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు కదా. నేను సింపుల్గా ఒకటే విషయం, ఇది సూపర్ 6. ఈ 6లో మొదటి సంవత్సరంలో అమలు చేసిన ఒక పథకం పేరు చెప్పండి నాకు చూద్దాం. ఒక పథకం 20 లక్షలు ఇచ్చారా నిరుద్యోగులకి మొదటి సంవత్సరంలో? ఇప్పటిదానికి కూడా ఇవ్వలే. సరే, పిల్లలకి స్కూల్ పిల్లలకి 15,000 రూపాయలు ఇచ్చారా మొదటి సంవత్సరంలో? ఈ సంవత్సరంలో ఇచ్చింది కూడా 13,000. సరే, ఇక్కడ 20,000 రూపాయలు రైతులకి మొదటి సంవత్సరంలో ఇచ్చారా? అసలు ఈ సంవత్సరంలో ఎన్ని ఇచ్చారు ఓసారి గవర్నర్ గారు చెప్పాలి. 3 సిలిండర్లు అన్నారు, ఇచ్చారా? ఇక్కడ మహిళలకి 1,500 రూపాయలు ఇచ్చారా? ఇక్కడ ఫ్రీ బస్సు మొదటి సంవత్సరంలో ఇచ్చారా? గవర్నర్ గారు ఒకసారి సమాధానం అనేది చెప్పాలి. దయచేసి ఇలాగా ప్రజల్ని మభ్య పెడతాము, అసెంబ్లీలో నిలబడి మేము ప్రభుత్వం రాసిచ్చిన విధంగా ఈరోజు అబద్ధాలు మాట్లాడతాము అంటే నిజంగా మనం ఒకసారి ఆలోచించాలి. ప్రజలమైనటువంటి మనం ఈరోజు ఆలోచించాలి. మళ్ళొకసారి వినండి. మళ్ళీ మొదటి నుంచి ప్లే చేస్తున్నా, ఏం తప్పుగా అనుకోవద్దు. చాలా ముఖ్యమైన అంశం ఇది, అందుకే ప్లే చేస్తున్నాను. From the very first year of governance in 2024, my government has moved swiftly to implement its commitments, beginning by making the Super 6 guarantees a super hit. ఎక్కడ చేశారు సూపర్ 6 గ్యారంటీస్ని సూపర్ హిట్? ఈ రోజు కూడా అమలు కాని గ్యారంటీలు ఉన్నాయి. మొదటి సంవత్సరంలో అమలు అయింది సూపర్ 6 0, 6 గ్యారంటీలు ఒకటే అమలు కాల. రెండో సంవత్సరంలో కూడా అమలు కాని ఇంకా గ్యారంటీలు ఉన్నాయి. అమలు చేసిన గ్యారంటీల్లో కూడా ఏం ఉడబీకారో అది కూడా మాట్లాడదాం మనం. ఇక్కడ వినండి. Emerging as one of the largest DBT initiatives globally, with spending of nearly 33,000 crores per year and extending well beyond them. Under NTR Bharosa, my government stands firmly with the most vulnerable, benefiting 63.12 lakh pensioners and restoring dignity to daily life. పెన్షనర్స్ గురించి మాట్లాడుతున్నారు గవర్నర్ గారు. 63 lakh ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్, వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నామని చెప్పేసి గవర్నర్ గారు మాట్లాడుతున్నారు. అయితే నేను గవర్నర్ గారికి ఒకటే ప్రశ్న అడగాలి. గత 2 ఏళ్ల నుంచి ఎవరు పెన్షనర్లు పెరగలేదా?
ఎవరి వయస్సు 60 ఏళ్ళు దాటలేదా? దయచేసి గవర్నర్ గారు సమాధానం చెప్పాలి. ఇది ఒకటి. రెండవది అంటే గవర్నర్ గారు అంటే గవర్నర్ గారికి రాసిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పాలి. రెండవది మీరు చేసినటువంటి ప్రామిస్ ఏంటి? ఇక్కడ చూడండి, వీళ్ళ మేనిఫెస్టోనే, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోనే బీసీలకి 50 సంవత్సరాలకి నెలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి బీసీలకు చెప్పారు. దాని కింద ఇక్కడ చూడండి, ఎక్కడుంది, ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ మంజూరు అని చెప్పేసి ఇక్కడ రాశారు. ముస్లిం మైనారిటీలకి 50 ఏళ్ళకే పెన్షన్ అని చెప్పేసి రాశారు కదా మేనిఫెస్టోలో. మరి వాళ్ళకి ఇచ్చారా? పెన్షనర్లకి ఇచ్చారా పెన్షను? మొదటిదేమో ఉన్నటువంటి పెన్షన్లను ఇంకా తగ్గించారు. ఆ రచ్చ, ఆ రోదన మనం విన్నాం. అరే మాకు కళ్ళు కనిపించవయ్యా, మా ఆరోగ్యం బాగాలేదయ్యా, నా వయసు 65 అయ్యా, నా వయసు 70 అయ్యా, నా పెన్షన్ క్యాన్సిల్ చేసిరయ్యా అని చెప్పేసి పాపం ముసలోళ్ళు రోడ్డు మీదకి వచ్చి రోధించారు. ఆ రోదనలు విన్నాం. ఉన్న పెన్షన్లు క్యాన్సిల్ చేశారు ఒకటి. రెండవది, కొత్త పెన్షన్లు యాడ్ చేయలే 2 ఏళ్లలో. ఎన్నికల సమయానికే జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల పెన్షన్లు యాడ్ చేసే ప్రక్రియని మొదలు పెట్టిండు. వాళ్ళని పక్కన పెడితే ఈ 2 ఏళ్లలో ఇంకా యాడ్ అవ్వాలి, ఇంకో 2-3 లక్షల మంది, వాళ్ళని కూడా యాడ్ చేయలే. అదీ కాకుండా ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకి 50 ఏళ్ళకి ఇస్తామన్నటువంటి పెన్షను గోలైపోయింది. దాని గురించి గవర్నర్ గారు మాట్లాడరు. నెక్స్ట్ విందాం. చాలా వింత విచిత్రమైనటువంటి విషయాలు గవర్నర్ గారి నోట వచ్చినాయి ఈరోజు. Through Talliki Mandanam, financial assistance of rupees 15,000 per month is transferred directly to over 66 lakh students' bank accounts. 66 lakh స్టూడెంట్స్ బ్యాంక్ అకౌంట్కి తల్లికి వందనం అనేది స్టార్ట్ అయిందంట. ఇందాక గవర్నర్ గారు 2024లోనే మొదలు పెట్టామని చెప్పేసి ఇక్కడ గవర్నర్ గారు ఒక మాట చెప్పి ఇక్కడ ఏమంటున్నారు వినండి. To daily life. Through Talliki Mandanam, financial assistance of rupees 15,000 per month 15,000 per is transferred 15,000 and restoring dignity to daily life. Through Talliki Mandanam, financial assistance of rupees 15,000 per month is transferred. సరే, పర్ ఇయర్ అనుకుంటా, అది ఆయన బై మిస్టేక్ చెప్పారో ఏమో నాకు తెలియదు అని. సరే, 15,000 అయితే అన్నాడు గవర్నర్ గారు. మరి 15,000 అన్నది వచ్చిందా తల్లికి వందనం, లేదా 13,000 వచ్చిందా? ఒకసారి దయచేసి సమాధానం చెప్పాలి. డైరెక్ట్గా తల్లుల అకౌంట్లోకి ఆ ముచ్చట కూడా చెప్పింది గవర్నర్ గారు. Directly to over 66 lakh students. తల్లుల అకౌంట్లకు వచ్చింది. 66 లక్షల మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి అంటున్నారు. మరి తల్లుల అకౌంట్లోకి వచ్చింది 13,000, 15,000? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. ఒకటి. రెండవది, 2024 సంవత్సరంలో ఇచ్చారా తల్లికి వందనం? దయచేసి చెప్పాలి. ఎందుకంటే గవర్నర్ గారు 2024 నుంచే మొదలు పెట్టారు అని చెప్పేసి గవర్నర్ గారు మాట్లాడుతున్నారు. మరి ఆ మాట నిజమేనా? లేదంటే గవర్నర్ గారిని తప్పుదోవ పట్టిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? లేదంటే గవర్నర్ గారికి తప్పుడు సమాచారం ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? గవర్నర్ గారితో అబద్ధం చెప్పిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? దయచేసి సమాధానం అనేది చెప్పాలి. నెక్స్ట్. Bank accounts of mothers, irrespective of number of children, enabling them to pursue education from class 1 to intermediate without financial stress. Women's empowerment has received decisive momentum. The Stree Shakti free bus travel scheme launched on last Independence Day has enabled 37.8 crore free journeys by our mothers, sisters, daughters, women, girls and transgender persons to travel free across the state. Under Annadata Sukhi Bhava, rupees 20,000 per farmer, women, girls and transgender persons to travel. అన్నదాత సుఖీభవకి రావడానికి ముందు ఆడవాళ్ళకి స్త్రీ శక్తి అని చెప్పేసి ఆర్టీసీ మొదలు పెట్టామని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? 2025 ఆగస్టు నుంచే కదా, ఆగస్టు 15 నుంచే కదా మీరు మొదలుపెట్టింది. మరి 2024 నుంచే సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. ఓసారి గవర్నర్ గారు సమాధానం చెప్పాలి. అంటే గవర్నర్ గారు చదివేటటువంటి ఆ స్క్రిప్ట్లోనే ఇచ్చినటువంటి ఆ స్క్రిప్ట్లోనే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్లోనే తప్పును చూడండి. ఒకవైపు ఏమో 2024 నుంచే సూపర్ హిట్ సూపర్ 6 అంటారు, సూపర్ 6 సూపర్ హిట్. మళ్ళీ 2025 ఆగస్టు నుంచి మొదలు పెట్టారు ఆర్టీసీ అంటారు. ఎంత ఘోరం అండి! ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకోటి చెప్తా నేను. Free across the state. Under Annadata Sukhi Bhava, rupees 20,000 per farmer per year is being provided. 46.86 lakh farmers. 46.86 lakhs farmers. మన రాష్ట్రంలో 46.86 lakhs farmers ఉన్నారా? ఇంకా ఎక్కువ ఉన్నారా? అన్నదాత సుఖీభవ ప్రొవైడ్ చేస్తున్నాం 20,000 అన్నారు గవర్నర్ గారు. ఇచ్చారా? రైతులు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే 20,000 మీకు 2024లో వచ్చాయా? 2025లో మొత్తం 20,000 వచ్చాయా? దయచేసి రైతులు కామెంట్ రూపంలో సమాధానం చెప్పాలి. నేనేం చెప్పక్కర్లా, రైతులే చెప్పాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి 6,000 రూపాయలను కలుపుకొని ఈ 2025లో ఇస్తాము అని
దశల వారీగా ఇస్తున్నారు. అవి కూడా మొత్తం అందింది లేదు ఇంతవరకు. 2024లో మొత్తంగా పంగనామాలు పెట్టేశారు. కానీ గవర్నర్ గారు మాత్రం 2024లోనే సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. నిజంగా ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? ఈ రోజు వచ్చినటువంటి డేటా, భారతదేశంలో అత్యంత ఎక్కువ అప్పులు ఉన్నటువంటి రైతులు ఎక్కడున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందయా. ఈ రోజే వచ్చింది డేటా. అది ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ చూడండి. Alongside this, Deepam 2.0 is easing household burdens by providing 3 free LPG cylinders per year to వినండి. 1.08 crore poor households. 1.08 crore 1,08,00,000 మందికి దీపం కింద 3 సిలిండర్లు ఇస్తున్నారంట. దయచేసి ఆంధ్రప్రదేశ్లో నివసించే ఎవరైనా సరే, ఆడోళ్ళు, మగోళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు, మీకు దీపం పథకం కింద 2024లో 3, 2025లో 3, మొత్తం 6 సిలిండర్లు వచ్చినాయా? సరే, ఈ 2026 ఫిబ్రవరి కాబట్టి వదిలేద్దాం. మొత్తం 6 సిలిండర్లు వచ్చినాయా? దయచేసి ఒక కమెంట్ అనేది చేయండి. అసెంబ్లీ ప్రకారము గవర్నర్ గారు మాట్లాడే మాటల ప్రకారం అయితే మీకు వచ్చినాయి. నిజంగా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోకర్లేదా? మనం మాట్లాడేది ప్రజా దేవాలయంలో, అసెంబ్లీలో నిలబడి మాట్లాడుతున్నాం. క్రాస్ చెక్ చేసుకునే బాధ్యత మనకుందా లేదా? గవర్నర్ గారు సమాధానం చెప్పాలి. సరే, చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన ప్రతి మాట అబద్ధమే, ఒప్పుకుంటా. కానీ క్రాస్ చెక్ ఎవరు చేసుకోవాలి? గవర్నర్ గారు చేసుకోకూడదా? గవర్నమెంట్ ఏమిస్తే చదువుకోవాలా? అలాగే చట్టం ఏమైనా ఉందా? నాకైతే తెలియదు. నాకు తెలియదు కాబట్టి మీరే సమాధానం చెప్పాలి. రాసిచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్, 15,941 teacher posts through Mega DSE 2025. వినండి. And 5,757 constable posts have been filled. Rupees 15,000 annual support to 2.90 lakh auto, taxi and maxi cab. సరే, ఆటో ట్యాక్సీకి వద్దాము. 1,000 annual support to 2.90 lakh auto, taxi. సరే, సార్ అన్నది ఏంటంటే ఉద్యోగాల గురించి మాట్లాడారు. 15,000 టీచర్ జాబులు, 5,000 చిల్లర కానిస్టేబుల్ జాబులు, మొత్తం కలుపుకుంటే 20,000, 21,000, 22,000 వేసుకుందాము. 22,000 వేసుకుందాము. వీళ్ళు ఇస్తామన్న ఉద్యోగాలు మొత్తం ఎన్నాయా అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ 2 ఏళ్లలో ఎంత ఇవ్వాలి? ఒకసారి సమాధానం చెప్పాలి. ఈ 2 ఏళ్లలో ఎంత ఇవ్వాలి? నిజంగా చంద్రబాబు నాయుడు గారు 20,000 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు సరిపెట్టుకుంటున్నాడా? ఓసారి సమాధానం అనేది చెప్పండి. 20,000 ఉద్యోగాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు సరిపెట్టుకుంటున్నారా? సమాధానం చెప్పాలి. ఈ లెక్క ప్రకారం 2 ఏళ్లకే 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కదా. 20 లక్షల ఉద్యోగాలు అంటే 5 ఏళ్లకి 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు ఇచ్చింది 20,000 ఉద్యోగాలే. అది కూడా గవర్నర్ గారే చెప్తున్నారు. అంటే ఎంత దారుణంగా ఫెయిల్ అయిపోయారు మీరు అన్నది గవర్నర్ గారు ఇక్కడ చెప్తున్నారు. కొంత తెలివైన వాళ్ళు ఎవరైనా, కొంత బుర్ర అప్పుడప్పుడు వాడేవాడు ఎవరైనా సరే ఈ విషయం అర్థమవుతుంది. సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరే 15,000 చిల్లర టీచర్ ఉద్యోగాలు, 5,000 చిల్లర కానిస్టేబుల్ ఉద్యోగాలు, మొత్తం 21,000 అనుకుందాం. 20 లక్షలు ఇస్తామన్నారు. 4 లక్షలు, మన 8 లక్షలు 2 ఏళ్లకి 8 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? 21,000 ఉద్యోగాలు ఎక్కడ? ఎలా సమర్థించుకుంటున్నారు మీరు చేసినటువంటి పని? దయచేసి సమాధానం చెప్పాలి. నెక్స్ట్, 7 constable posts have been filled. Rupees 15,000 annual support to 2.90 lakh auto, taxi and maxi cab drivers under auto driver సేవలో వచ్చిందా? ఆటో డ్రైవర్ సేవలో 15,000 అంటే వచ్చిందా? ఒకసారి సమాధానం చెప్పండి. ఆటో అన్నలు ఎవడన్నా తోలుతుంటే నిజంగా ఆటో వాళ్ళు ప్రభుత్వం మీద గాండ్రించి ఉమ్మేస్తున్నారు. ఎవరికి వచ్చిందో ఒకసారి చెప్తారా? Over 1.2 lakh fishermen families supported with rupees 10,000 to rupees 20,000 through మత్స్యకార సేవలో. నేను నా వల్ల కావట్లేదే ఈ తట్టుకోవడం, ఇవన్నీ తట్టుకోవడం. మత్స్యకార సేవలో దయచేసి నా మత్స్యకార సోదరులు వచ్చిందా? మీకు వచ్చిందా? 10,000 నుంచి 20,000 సాయం వచ్చిందా? ఒకసారి సమాధానం చెప్పండి. Over 1 lakh handloom and powerloom weaver families will receive free electricity up to 200 to and 500 units per month respectively from April 1. వినండి. సరే, ఎలక్ట్రిసిటీ అంట, అదే 200 యూనిట్స్ అంట, April 1 నుంచి రెస్పెక్టివ్లీ వస్తుంది. ఓకే, ఈ ఎలక్ట్రిసిటీ గురించి లాస్ట్లో గవర్నర్ గారు చెప్పారు కాబట్టి నేను ఒకసారి చెప్తాను. ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో
అంతా వద్దు, ఈయన పెంచిండు, ఆయన పెంచిండు, అదంత వచ్చింది, ఇదంత వచ్చింది, ప్రభుత్వం ప్రజల మీద 20,000 కోట్ల రూపాయల భారం అన్నది వేసేసింది, 2 సార్లు ధరలు పెంచేశాడు చంద్రబాబు నాయుడు గారు, పెన్షన్ అన్నాడు, పెన్షన్ అని మోసం చేశాడు, అంత పక్కన పెట్టేద్దాం, జరిగిందంతా పక్కన పెట్టేద్దాం. చంద్రబాబు నాయుడు గారు ధరలు పెంచను అని చెప్పినటువంటి మాట పక్కన పెట్టేద్దాము. మాట ఇచ్చి 20,000 కోట్ల రూపాయల ఏదైతే డబ్బు ఉందో ఆ భారం ఏదైతే ప్రజల మీద చేసిండో ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాము. మీరు ఒక సామాన్య వ్యక్తి, నేను ఒక సామాన్య వ్యక్తి, మన ఇద్దరమే మాట్లాడుకుందాం. అయ్యా 2024కి ముందు మీ ఇంట్లో కరెంటు బిల్లు ఎంత వచ్చేది? నేనే ఈ వీడియో చూస్తున్న సోదరుని అడుగుతున్నా, అయ్యా 2024కి ముందల నీ ఇంట్లో కరెంటు బిల్లు ఎంత వచ్చేది? 2025లో ఎంత వచ్చింది? 2026 అంటే ఇప్పుడు జనవరి, డిసెంబర్, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఎంత వచ్చింది? ఒక్కసారి ఆ లెక్కలుంటే ఏమైనా తీసి ఒకసారి చూస్తావాయా? నా కోసం చూడరాదు సార్, నీ కోసం నువ్వు చూసుకోవు. ఓ 100, 200, 300 పెరిగితే నువ్వే పెరగని ఏముందిలే, ధరలు పెరుగుతున్నాయి అనుకుంటావు. నీ కోసం నువ్వు చూసుకోవు, వదిలే, నువ్వు పెద్దోడివి, పెద్ద మనిషివి. నా కోసం చూడరాదు, ఒకసారి చూసి కొంత డీటెయిల్స్ కింద కమెంట్ ఒకటి సార్ చేయరాదు ప్లీజ్, ప్లీజ్ దయచేసి. ఇది మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిజంగా దౌర్భాగ్యం, మన దౌర్భాగ్యం. గుళ్ళ గురించి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు, ప్రజల గుడి అసెంబ్లీలో నిలబడి అబద్ధాలు చెప్పిస్తున్నారు. ప్రజలకి చేతికి వచ్చేది మాత్రం శూన్యం, శూన్యం. ప్రజలకి మోసం ఎలా చేయాలి, ఎలా మభ్యపెట్టాలి, ఇది ఒక అవార్డు రూపంలో ఇస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు 1 నుంచి 10 అవార్డులు చంద్రబాబు నాయుడు గారికే వస్తాయి. ఆ 10 నుంచి 15 అవార్డులు పవన్ కళ్యాణ్ గారికి అనుకోండి, అది వేరే సంగతి, అది ఆ విషయం నేను మాట్లాడను. ఏది ఏమైనప్పటికీ కూడా గవర్నర్ గారు ఇలా అసెంబ్లీలో నిలబడి మాట్లాడడం అన్నది కరెక్టేనా? ఇలా గవర్నర్ గారితో అబద్ధాలు మాట్లాడించడం అసెంబ్లీలో నిలబట్టి అన్నది కరెక్టేనా? దయచేసి ఒక కమెంట్ అన్నది చేయండి. దాంతోపాటు వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని ఎవరైతే సోదరులు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సోదరీమణులు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.